హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వచ్చేసి నేను వెజిటేబుల్తో గణేష్ని తయారు చేశాను అన్నమాట. ఇది పాప కోసం చేశాను. తను ఇష్టంగా అడుగుతుందని చెప్పేసి తన కోసం చేశాను అన్నమాట. చాలా సంతోషపడింది. మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా. గణేష్ని తయారు చేసుకోవడం కోసం నేను క్యాప్సికమ్, క్యారెట్, టమాటా, పచ్చిమిర్చి, టూత్ పిక్స్ తీసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి ఒక బిగ్ సైజ్ టమాటాని కింద పెట్టుకొని బేస్గా ఒక చిన్న సైజ్ టమాటాని పైన పెట్టేసుకున్నాను. పైన పెట్టుకున్న తర్వాత పచ్చిమిర్చిని టూ లెగ్స్గా పెట్టేసుకొని నెక్స్ట్ వచ్చేసి మనము తొండం పెట్టుకుంటాం కదండి. తొండం ఎప్పుడు రైట్ సైడ్ ఉండాలి కదా, అందుకే రైట్ సైడ్ చూసి అడ్జస్ట్ చేసుకొని తొండంకి ఒక టూత్ పిక్ పెట్టేసుకొని టమాటాలోకి టూత్ పిక్ పెట్టి చెక్కేసాను అనమాట. తొండం రెడీ అయిపోయింది, కాళ్ళు రెడీ అయిపోయినాయి మనకు. నెక్స్ట్ వచ్చేసి కిరీటంని నేను క్యారెట్తో చేశాను. క్యారెట్కి పైన ఎడ్జ్ కట్ చేసుకొని నీట్గా పైన కిరీటం లాగా పెట్టేసుకున్నాను. టూత్ పిక్ పెట్టేసుకొని నెక్స్ట్ హ్యాండ్స్ పెట్టుకుంటాం కదా, హ్యాండ్స్కి కూడా పచ్చిమిర్చిని యూస్ చేశాను. హాఫ్ కట్ చేసేసుకొని నీట్గా దానికి కూడా టూత్ పిక్ పెట్టేసుకొని టమాటాకి ఎక్కువ చేశాను. నీట్గా హ్యాండ్ సెట్ అయింది చూడండి. అండ్ ఒక హ్యాండ్ కదా, 2 హ్యాండ్లు పెట్టేసుకోవాలి కాబట్టి 2 హ్యాండ్స్ కూడా నేను అదే విధంగా పెట్టేసుకున్నాను. చూడండి, మనకు కిరీటం రెడీ అయింది, తొండం రెడీ అయింది, చేతులు రెడీ అయినాయి, కాళ్ళు రెడీ అయిపోయినాయి. మనం ఇప్పుడు ఐస్ సెట్ చేసుకోవాలి కదా. ఐస్కి వచ్చేసి నేను లవంగాలు తీసుకున్నాను అనమాట. లవంగాలు తీసేసుకొని ఐస్ సెట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇయర్స్ పెట్టుకోవాలి కదా. ఇయర్స్ వచ్చేసి నేను క్యాప్సికమ్ కట్ చేసేసుకొని నీట్గా ఇట్లా రౌండ్ షేప్లో కట్ చేసుకొని టూత్ పిక్ పెట్టేసుకొని ఇయర్స్గా పెట్టేశాను అనమాట. చూడండి, ఈజీగా ఎకో ఫ్రెండ్లీ గణేష తయారైపోయింది అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఆల్ టైప్ ఆఫ్ వీడియోస్ అనేటివి అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. సపోర్ట్ చేయండి. థ్యాంక్స్.